ఓం విఘ్నేశ్వరాయ నమ. కార్తీక పురాణము 29వ అధ్యాయము. అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇలా చెప్పసాగెను. తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదాల మీద పడి దండప్రణామాలు ఆచరించి పాదాలను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీరామనారాయణి నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణని సేవిస్తాను. ద్వాదశీ వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుతున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండట చేత తమకు ఆతిథ్యము ఇవ్వవలనని ఆహ్వానించాను. అందువలన నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుడిని చెయ్యండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించిన మరలా నా గృహానికి విచ్చేశారు. నేను ధన్యుడనయ్యాను. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది. అందువలన నేను మీ ఉపకారము మరువలేకున్నాను. మహానుభావ, నా మనసు సంతోషంతో మిమ్మెలాగైనా స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నాయి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణబడి ఉంటాను. కాబట్టి నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు ఎప్పుడూ మీ బోటి మునిశ్రేష్ఠుల యందును శ్రీమన్నారాయణుని యందును మనసు కలవాడునై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణాలు కాపాడతారో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడివి. నేను నీకు నమస్కరిస్తే నాకంటే చిన్నవాడవగుట వలన నీకు ఆయుక్షీణము కలుగుతుంది. అందుచేత నీకు నమస్కారం చేయటలేదు. నువ్వు కోరిన ఈ శిల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపము కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించాను. నాకు సంభవించిన విపత్తు తొలగించుటకు నువ్వే దిక్కైనావు. నీతో భోజనం చేయటం నా భాగ్యము కాక ఇంకొకటి అవుతుందా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టమ ప్రకారము పంచభక్ష పరవాణాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది. కాబట్టి ఓ అగస్త మహాముని, ద్వాదశీ వ్రత ప్రభావము ఎంతటి మహత్యాన్ని కలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమునందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టత మహిమ కలిగింది. ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినాలలో పంచదానాలు చేసిన ఫలాన్ని పొందును. ఏ మనుషులైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పగలెల్లా హరినామ సంకీర్తనతో గడిపి రాత్రంతా పురాణాలు చదువుతూ వింటూ జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి రోజు తమ శక్తి కొలది దానాలు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తారో అట్టి వారి యొక్క సర్వపాపాలు పటాపంచలైపోతాయి. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనది. అందువలన ఆ రోజు ద్వాదశి గడియలు తక్కువ ఉన్నా ఆ గడియలు దాటకుండానే భుజించాలి. ఎవరైతే వైకుంఠంలో స్థిరనివాసము ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉంటుందో అట్టివారు ద్వాదశి వ్రతము ఏకాదశి వ్రతము రెండూ కూడా చేయాలి. ఏ ఒక్కటి కూడా విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా కూడా శ్రేయస్కరమైనది. దాని ఫలితాన్ని గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినా అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొద్దిగా పుణ్యమైనా అది అవసాన కాలమందు యమదూతల పాలు కానియకుండా కాపాడుతుంది. అందువలన ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరైతే చదివినా లేక విన్నా సకలైష్టైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్తునికి బోధించారు. కార్తీక పురాణము 29వ అధ్యాయం సంపూర్ణం.